హాయ్ అండి. వేసవికాలంలో మన శరీరానికి చలువ చేసే పెసరపప్పుతో టమాటా పప్పు చూద్దాం రండి. ముందుగా ఒక గ్లాస్ పెసరపప్పుని కడిగి పెట్టుకున్నాను. అందులో పసుపు, పచ్చిమిర్చి, కరివేపాకు, కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు, కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, కారం, ఒక గ్లాస్‌కి 2 గ్లాసులు నీళ్లు చొప్పున పోసుకొని కుక్కర్ మూత పెట్టి ఒక 2 విజిల్స్ రానిచ్చానండి. ఇప్పుడు మనం పోపు పెట్టుకుందాము. కొంచెం ఆయిల్ వేసుకొని అందులో ముందుగా వెల్లుల్లి వేసి కొంచెం వేగనిచ్చి తర్వాత ఆవాలు కూడా వేసుకొని అవి చిటపటమన్న తర్వాత మినప్పప్పు, జీలకర్ర వేసుకుని అవి కూడా కొంచెం వేగిన తర్వాత కొంచెం పచ్చిమిర్చి, ఎండుమిర్చి ముక్కలు, కరివేపాకు వేసి పోపు బాగా వేగిన తర్వాత చివరిలో కొంచెం ఇంగువ కూడా వేసుకుని ఈ పోపునంతటిని మనం ఉడికించి పెట్టుకున్న పెసరపప్పులో వేసుకోవాలి. అలాగే పెసరపప్పు మనకి చల్లారితే గట్టి పడిపోతుంది కాబట్టి కొంచెం నీళ్లు కూడా వేసుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకున్నామంటే రుచికరమైన పప్పు రెడీ అయిపోతుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.